తమిళనాడులోని కరూర్లో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. సినీ నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 8 మంది చిన్నారులు 16 మహిళలు సహా 38 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల కోసం విజయ్ ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార యాత్ర ప్రారంభించారు. ప్రతి శనివారం 2 జిల్లాల్లో ప్రచారం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో నిన్న ఉదయం నామక్కల్లో, సాయంత్రం కరూరు జిల్లాలోని వేలిస్వామిపురంలో సభ నిర్వహించారు. రాత్రి 7:30 విజయ్ ప్రసంగిస్తుండగా ఆయనను దగ్గరగా చూడాలన్న ఆతృతతో పలువురు వేదిక వద్దకు దూసుకువచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. దీంతో పిల్లలు, మహిళలు, వృద్ధులు తొక్కిసలాటలో చిక్కుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు స్పృహ తప్పిపోవడంతో గందరగోళం ఏర్పడిందని అధికారులు చెప్పారు. ఈ ఘటనలో 38 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారని ప్రభుత్వం తెలిపింది. వారిలో 20 మందికి పైగా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితి విషమించడంతో విజయ్ ప్రసంగాన్ని నిలిపివేసి తోసుకోవద్దని అభిమానులను ఆపే ప్రయత్నం చేశారు. తర్వాత సహాయక చర్యలకు ఆదేశించారు. కార్యకర్తలు బాధితులను అంబులెన్స్లను తరలించేందుకు తీవ్రంగా శ్రమించారు. కొద్దిసేపటికే మరికొన్ని అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరి బాధితులను సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించాయి. ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. కలెక్టర్లతో మాట్లాడి సమగ్ర సమాచారం తెలుసుకున్నారు. ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మాజీ మంత్రులు విజయ్ భాస్కర్, సెంథిల్ బాలాజీలు, తిరుచి మంత్రి మహేష్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఘటనపై మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అరుణ జగదీశన్ ఆధ్వర్యంలో ఏకసభ్య విచారణ కమిషన్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘటనపై సంతాపం ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ అందిస్తారు. చిదంబర్, చెప్పండి. నిజంగానే ఎన్నికల సమయంలో ర్యాలీలు జరగడం కానివ్వండి, ప్రసంగాలకు సంబంధించిన సభలు జరగడం చాలా కామన్ గా అనిపిస్తున్నాయి. కానీ బట్ తమిళనాడు ఎన్నికలు, తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న విజయ్ ఎవరైతే ఉన్నారో, అంటే తమిళగా వెట్రికలగం పార్టీ అనే పార్టీని స్థాపించి ఇప్పుడు 2026లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో దానికి సన్నాహకంగా తను యాక్టివిటీ స్టార్ట్ చేసిన విజయ్ కరూరులో నిన్న జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో మాత్రం ఖచ్చితంగా అందరినీ కలిసివేయడంతో పాటు మరొకసారి రాజకీయ నాయకులు ఇలాంటి ఏర్పాట్లు చేసినప్పుడు ఎలా వ్యవహరించాలనే దానిపైన ఒక చర్చకు దారితీసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు 30,000 మందితో ఒక కార్నర్ మీటింగ్ నిర్వహించాలని చెప్పి తను అనుకోవడము, అందులో భాగంగానే కరూరులో ఈ కార్నర్ మీటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు చేసే క్రమంలో అక్కడ జరిగిన పరిణామాలు అనేది వాళ్ళు దాదాపు 38 మంది చనిపోయి మరొక 50 మంది దాకా ఇప్పుడు అక్కడ గాయాల పాలైనట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. దీని ప్రకారం చూస్తే అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం పిల్లలు చనిపోవడం అన్న దాన్ని ప్రతి ఒక్కరు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మొదటిది ఎవరైతే ఈ సెలబ్రిటీస్ లేకపోతే రాజకీయ నాయకులు ఉన్నారో దానికి సంబంధించిన సభ ఏర్పాట్లు చేసే క్రమంలో వాళ్ళు చెప్పే ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం కాకుండా గంటల తరబడి లేట్ గా రావడము, గంటల తరబడి అక్కడ ఎదురు చూస్తున్న వాళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయిలో అక్కడ వాళ్ళకి ఏర్పాట్లు చేయకపోవడం అన్నది ఒక కీలకమైన అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న జరిగిన ఇష్యూలో కూడా దాదాపుగా షెడ్యూల్ టైం కన్నా 5 నుంచి 6 గంటలు ఆలస్యంగా అది రావడంతో అప్పటికే విజయ్ అభిమానులందరూ అక్కడ చేరుకోవడం కానివ్వండి, సామాన్య ప్రజలందరూ, అందులో ముఖ్యంగా హీరో అనేటప్పటికీ మనకు తెలుసు తమిళనాడు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానీ వీళ్ళంతా కూడా ఒక రకంగా సెలబ్రిటీస్ ని దేవుళ్లాగా భావించే పరిస్థితి ఉంటుంది. అలా వాళ్ళని చూడడం కోసం వాళ్ళు రావడంతో పాటు చిన్నపిల్లలను కూడా అక్కడ తీసుకొని రావడం అన్నది ఇక్కడ కీలకమైన అంశం కనిపిస్తుంది. 5-6 గంటలు లేట్ గా రావడము, అప్పటికే విజయం చూడాలనే ఉద్దేశంతో అందరూ ఆదుర్తగా ఉండడము, ఆయన వచ్చి బస్సు పై నుంచి ప్రసంగం స్టార్ట్ చేసిన తర్వాత ఆయన కళ్ళల్లో పడాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్లే ప్రయత్నంలో ఫస్ట్ తొక్కిసలాట జరిగి ఒక 10 మందికి వరకు స్పృహ పడిపోయారన్న విషయంతో అంబులెన్స్లు ఏవైతే రావడం కోసం వాళ్ళని ఏర్పాట్లు చేశారో అంబులెన్స్ వచ్చే క్రమంలో కూడా ఆ గొడవ ఏదైతుందో ఇంకా మరి కాస్త పెరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఒకరినొకరు తోసుకొని ఇప్పుడు ఈ తరహా ఒక దుర్ఘటన కారణమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ 2 పాయింట్స్ మనం మాట్లాడుకోవాలి. మొదటి పాయింట్ విజయ్కి సంబంధించి, విజయ్ ఏర్పాట్లు చేసే క్రమంలో కూడా 30,000 మందిని అకామిడేట్ చేసే ప్లేస్ లో కాకుండా చిన్న ప్లేస్ లో పెట్టడం అన్నది చాలా కీలకమైన అంశం. ఇంకా కార్నర్ మీటింగ్ పెట్టినప్పుడు యూజువల్ గా అక్కడ పెద్దగా స్టేజ్ లాంటివి ఏమి ఏర్పాట్లు ఉండవు, వాళ్ళు వచ్చే వెహికల్ మీదనే తీసుకొస్తారు. కాబట్టి అక్కడ ఖచ్చితంగా అంటే ఏర్పాట్లు చేసే క్రమంలో జనాలను ఎట్లా, అంటే మొబిలైజేషన్ ఎట్లా అన్నది మొదటి వాళ్ళు ఎక్కడ నిల్చోవాలి, ఒకవేళ ఇల్లు కానివ్వండి, ఎగ్జిట్ కానివ్వండి అనేది ఇవన్నీ ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. అలా ప్లాన్ చేసుకోకుండా చేసిన ఒక కారణంగా ఇవాళ ఇంత పెద్ద ఘటన జరిగిందని మనకు అర్థమవుతుంది. ఇంకా పోలీసుల నిర్లక్ష్యం కానివ్వండి, ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా చాలా కుదర్చడం కనిపిస్తుంది. ముఖ్యంగా 30,000 మంది
అక్కడ గ్యాదర్ అవుతున్నారంటే దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేయడం కానివ్వండి, ఎందుకంటే పర్మిషన్స్ తీసుకునేటప్పుడు కూడా అక్కడ ఏర్పాట్లన్నీ మేమే చూసుకుంటాము అని ఎవరైతే ఆ ప్రోగ్రామ్ పర్మిషన్ తీసుకున్న వాళ్ళకి ముందుగానే చెప్తారు. అలాంటిది అది జరగకుండా ఇది అంటే అక్కడ పోలీసులకు సరైన మంది పోలీసులు లేకపోవడం కానివ్వండి, భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ముందుగా చెక్ చేసుకోకపోవడము, ఇలాంటివన్నీ అంశాలను చేరి వాళ్ళ ఇంతమంది మృతికి కారణమైన నేపథ్యంలో సరే ఆ తర్వాత ప్రభుత్వం స్పందించడం కానివ్వండి, ఒక కమిటీ వేయడము, దాంట్లో అసలు తప్పు ఎవరిదని తేల్చే ప్రయత్నం చేయడము, ఇప్పుడు 10 లక్షలు చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు, గాయపడిన వాళ్ళకి ₹1,00,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఇవన్నీ ఓకే. ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే ఒకవేళ నిజంగానే టీవీకే పార్టీకి సంబంధించిన విజయ్ తప్పుండి ఆ కమిషన్ ఏదైతుందో ఆ కమిషన్ అతన్ని దోషి అని తేల్చినా సరే దాన్ని రాజకీయ కారణాలతో చేస్తున్నారు అనే ఒక వర్షన్ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అలా కాకుండా అతను తప్పు లేదు అక్కడ అంటే మాత్రం ప్రజలందరూ అక్కడ నెగిటివ్ గా ఫీల్ అవుతారు. సో ప్రస్తుత సిచ్యువేషన్ అంటే ఏది చూసినా ముందు చూస్తే నువ్వు ఎలా చూస్తే గొయ్యిలాగా తమిళనాడు గవర్నమెంట్ కి అందే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పటికే 10% పైగా ఓట్ షేర్ తనకి వచ్చే అవకాశం ఉందని చెప్పి విజయ్ ఇప్పటికే అనుకుంటున్నారు వచ్చింది. అంతేకాకుండా ఆల్టర్నేటివ్ ఆప్షన్ కూడా లేకపోవడంతో అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది అనే ఉద్దేశంతో ఉండడంతో చాలా యాక్టివ్ గా అట్రాక్టివ్ గా తను ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి చూసాం. మొన్న కూడా చూసాము. ఏదైతే మొదటి ప్లీనరీ సమావేశాలు కూడా లక్షలాది మందితో చేశారు, అప్పుడు కూడా ఇలాంటి ఘటనలే జరిగినాయి. కానీ ఇంత స్థాయిలో కాకుండా చిన్న జరిగింది. ఇప్పుడు ఇది ఏదైతే పరిస్థితి ఉందో ఇది మాత్రం అది అన్యాక్సెప్టబుల్ అని చెప్పాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక ఫ్యూచర్ లో తీసుకునే కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీని రూపంలో ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవడం కూడా స్టార్ట్ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దీనిపైన రెస్పాండ్ అయ్యారు. చాలా దురదృష్టమైన ఘటన అని చెప్పడంతో పాటు ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తే ప్రధానమంత్రి మోడీ కూడా దీని మీద కర్నూలులో ఎక్స్ లో ఆయన రెస్పాండ్ అవడం కూడా మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా కరూరులో జరిగిన ఈ దుర్ఘటన చాలా దుఃఖకరము, మృతుల కుటుంబాలకు నా సానుభూతి అంటూ ఆయన చెప్పడం. ఇక కేరళ సీఎం పినరయ్ కానివ్వండి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్ నాథన్, అలాగే నటుడు రజనీకాంత్ తో పాటు చాలా మంది కూడా దీని మీద అదే విచారం వ్యక్తం చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇలాంటి ఘటనలు అన్న దాని మీద ప్రభుత్వాలు కానివ్వండి, పార్టీలు కానివ్వండి ఖచ్చితంగా చూసుకోవాల్సింది. అందులో ముఖ్యంగా చెప్పిన టైం కి స్టార్ట్ చేయకపోయినా సరే ఆ ఏర్పాట్లో ఎన్నో ఎగ్జిట్, ఎమర్జెన్సీ SOS ఎగ్జిట్ సంబంధించిన విషయాలపైన దృష్టి పెట్టకపోతే మాత్రం చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం పరిస్థితి అనిపిస్తుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి, వేరే రాష్ట్రాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి పర్మిషన్స్ ఇచ్చినప్పుడు మాత్రం పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ చిదంబరం.